పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల పాలకపక్షం ఎంత ప్రాధాన్యత కలిగిందో ప్రతిపక్షం కూడా అంతకు మించినటువంటి ప్రాధాన్యత కలిగింది. వాస్తవంగా ప్రజల దృష్టి లోపల ఒకనాడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్లను సైతం అధికార పార్టీ మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి సందర్భాలను భారతదేశంలో చూడవచ్చు. అంటే ఒక నైపుణ్యం కలిగినటువంటి సమర్థులైనటువంటి వాళ్ళ యొక్క సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి ఆనవాళ్లు భారత ప్రజాస్వామ్యంలో మనకు కనపడతాయి. కానీ వాళ్ళ ప్రతి స్థాయి లోపల కూడా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం లోపల కనుక చూసినప్పుడు గతంలో అధికారం 9.5 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగి ప్రజల చేత్కారం వల్ల, మేధావుల యొక్క అసహనం వల్ల, వ్యతిరేకత వల్ల అధికారాన్ని కోల్పోయినప్పుడు సొంత పార్టీ వాళ్లే వీళ్ళ యొక్క ఆధిపత్య ధోరణి వల్ల టీఆర్ఎస్ నష్టపోయింది, ఓడిపోయిందని చెప్పిన సందర్భాన్ని వదిలిపెట్టి మరిచిపోయి ప్రస్తుతం టీఆర్ఎస్ నాయకులు బాగా దురుసుగా వ్యవహరించడం, ప్రభుత్వాన్ని బెదిరించడం, లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం చేయడాన్ని మనం ప్రజలందరూ ప్రజాస్వామికవాదులు నిర్ద్వంద్వంగా ఖండించవలసిన అవసరం ఉంది. ఎప్పుడైనా కూడా సమాజంలో జరుగుతున్నటువంటి అంశాల పట్ల బుద్ధిజీవులు, మేధావులు, యువత, విద్యావంతులు స్పందించకపోతే అది సామాన్య ప్రజలకు నష్టం. ఎందుకంటే సామాన్య ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం మా కోసం పనిచేస్తని వాళ్ళు అనుకుంటారు, వాళ్ళ శ్రమలో లీనమైపోతారు, ఉత్పత్తిలో భాగస్వాములు అవుతారు. కానీ అంతో ఇంతో వెసులుబాటు ఉన్నటువంటి ఉపాధ్యాయులు, మేధావులు, విజ్ఞులుగా ఉన్న మనం ఏది మంచి ఏది చెడు బేరీజు వేయాలి, ఎన్నుకున్నటువంటి ప్రజలకు ప్రభుత్వం ద్వారా న్యాయం జరుగుతుందా లేదా ఆలోచించాలి. ఆ క్రమం లోపల ప్రతిపక్షాలు ఎంత నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నాయి అనే విషయాన్ని కూడా మనం అంచనా వేసి ఎవరికి చెప్పవలసినటువంటి హెచ్చరిక వాళ్ళు చేయాల్సిన బాధ్యత మనలాంటి వాళ్ళపైన ఉన్నది. అందులో స్పష్టత మనకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇటీవలి కాలంలో 2023 డిసెంబర్ 7వ తేదీ నాడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తన పరిపాలనా క్రమంలో కొనసాగిస్తున్న క్రమం లోపల ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ తన యొక్క కర్తవ్యాన్ని విస్మరించి బెదిరింపు ధోరణికి పాల్పడుతున్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇది ఒక ప్రతిపక్షానికి మంచిది కాదు. ఎంతసేపు ప్రజలు గమనిస్తున్నారు, మళ్ళీ ఎన్నికలు పెడితే మా బీఆర్ఎస్ పార్టీ వస్తుందని బాగా బాహటంగా చెప్తారు. కానీ నిర్ణయించేది ప్రజలు. కాబట్టి ప్రజలు ఏం చేస్తారో ఆలోచించుకోండి. ఈసారి గనక ఎన్నికల్లో పొరపాటున బీఆర్ఎస్ గనక అధికారానికి వచ్చి ఉంటే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయేది అనేటువంటి మాట కూడా ప్రజల్లో సర్వత్రా వినబడుతున్న నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఒక చిత్తశుద్ధిగా బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. ఒకవైపు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి విషయం ప్రస్తావన అప్పట్లో ఎన్నికల ప్రచారంలోనే కనపడ్డది. మీరు మాకు ఓటు వేయకపోతే మాత్రం మేమందరం కూడా ఆత్మహత్య చేసుకుంటాం అనేటువంటి ఒక హెచ్చరిక చేయడం. అలాగే ఇటీవల కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం లోపల జరిగినటువంటి సమీక్షా సమావేశంలో మరి కలెక్టర్ ఆహ్వానం మేరకు శాసనసభ్యులందరూ వస్తే ఆ సమయం లోపల జగిత్యాల ఎమ్మెల్యే మాట్లాడుతున్న సందర్భంలో మరి అక్కడ ఘర్షణకు దిగి అనవసరంగా సందర్భం ఏమిటి, ఆ చర్చ ఏమిటి, దానికి కాకుండా ఘర్షణకు దిగడం, పోలీస్ కేసు పాల్గొవడం, అబాసు పాల్గొవడం వంటి ఇప్పటికైనా మానుకోవాల్సిన అవసరం ఉంది. మాకు నోరుందని, మా వెనుక బలం ఉందని, 60 లక్షల మంది కార్యకర్తలు మాకు సైన్యం ఉన్నదని గొప్పగా చెప్పుకున్నటువంటి ఆ పార్టీ అది ఆ సైన్యం గురించి కాదు, ప్రజల గురించి మాత్రమే ఆలోచించాలి. మరి ఆ రకంగా మరి ప్రభుత్వ పక్షాన్ని విమర్శించడం, తోటి ఎమ్మెల్యేలతోని ఘర్షణకు దిగడం, ఆ రసాభాసగా కలెక్టర్ కార్యాలయంలో ఆ సమావేశం రసాభాసగా మారడం అనేది ఆందోళనకర విషయం. దాని పర్యవసానంగా గవర్నర్ గారికి, తర్వాత స్పీకర్ గారికి ఫిర్యాదు చేయడం, దాంతో అరెస్టుల పాల్గొవడం, కోర్టు దాకా పోవడం కూడా జరిగింది. ఇక ముందు అలాంటి కార్యకలాపాలు జరగకుండా ఆ పార్టీ తమ నాయకులను, శాసనసభ్యులను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు కేటీఆర్ గారు ఇటీవలనే సిరిసిల్ల కలెక్టర్ను సన్నాసి లేదా కాంగ్రెస్ కార్యకర్త అని చాలా చులకనగా మాట్లాడారు. తర్వాత లగచెర్ల సంఘటన సందర్భంగా ముఖ్యమంత్రి వస్తే మొత్తం బట్టలు ఉడదీసి నిలబడతారు, కొడతారు అని మాట్లాడడం.
తర్వాత ఒక గౌరవం లేకుండా సభానాయకుడిని ఏకవచనంతో సంబోధించి వాళ్ళ కుసంస్కారాన్ని బయటపెట్టుకునేంత ధోరణి కనపడుతుంది. నాయకత్వంలో ప్రభుత్వం కొనసాగినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ కూడా ఏకవచన సంబోధన కానీ బెదిరింపులకు పాల్పడడం కానీ లేకపోతే మీరు ఎట్లా చేస్తారో చూస్తాను కానీ ఏనాడు కూడా అన్న దాఖలా లేదు. దయచేసి సభ్య సమాజానికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలను బేరీజు వేయండి. ఇంకా చెప్పాలంటే బీఆర్ఎస్ నాయకత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తే ఏదో రకం అంశం మీద నిలదీసినప్పుడు మార్షల్స్తోని బయటికి పంపించిన సందర్భం ఉంది. మరి ఇదేమిటి, ఇది అప్రజాస్వామికం కాదా అని అడిగినప్పుడు మీరున్నప్పుడు కాంగ్రెస్లో మీరున్నప్పుడు చేయలేదా? ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రం ముచ్చట చెప్పిండు ఎవరు? మిస్టర్ హరీష్ రావు గారు. ఉమ్మడి రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి సంబంధమే లేదు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీ ప్రభుత్వం అని పదే పదే హరీష్ రావు గారు అంటాడు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ లేనే లేదు. తెలుగుదేశం మన బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ఆ తర్వాత నిర్ణాయకం మొన్ననే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాబట్టి ఉమ్మడి రాష్ట్ర విషయాలను ప్రస్తావించి అప్పుడు మీరు అప్పులు చేయలేదా, మీరు పరిపాలన ఇట్లా చేశారు అనే విషయాన్ని మానుకొని ప్రస్తుతము నడుస్తున్నటువంటి విషయం లోపల చెట్లకు గుట్టలకు పుట్టలకు కూడా ఇచ్చి 22,000 కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడ్డరు రైతు బంధు కార్యక్రమంలో. ప్రస్తుతము మరి ఇప్పుడున్న గవర్నమెంట్ వ్యవసాయ యోగ్యమైన వాటికి ఇద్దామని ప్రకటన చేసింది. ఆ రకంగా రోడ్లకు అనేక భూములకు కూడా మినహాయింపు వస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు మిగులుతాయి. రాబోయే కాలం లోపల ఇలాంటి ఉచితాల పట్ల ప్రజలను దూరం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. క్రమక్రమంగా ఇలాంటి రాయితీలను తగ్గించుకోవడం ద్వారా దున్నేవాడికే భూమి ఉండాలి, పండించిన వాడికే గిట్టుబాటు ధర లభించాలి. అప్పుడు మాత్రమే కష్టపడ్డ వారికి న్యాయం దక్కుద్ది. కనుక ఉచితాలను పక్కన పెడుతూ క్రమంగా ఈ 5 ఏళ్ల కాలం చివరి నాటి వరకు ఉచితాలను క్రమంగా పక్కన పెట్టే విధంగా, ప్రతి వ్యక్తికి ఉపాధి కల్పించే విధంగా, తర్వాత పనిచేసిన వానికి గిట్టుబాటు ధర లభించడం కానీ, మెరుగైన ఆదాయం వచ్చే విధంగా కానీ, లేదు విద్య, ఉద్యోగం, తర్వాత సామాజిక న్యాయం, వైద్యం ఇలాంటి ముఖ్యమైన అంశాల లోపల పూర్తిగా నాణ్యమైనటువంటి స్థాయిలో ఉచిత విద్యా వైద్యాన్ని అందించేటువంటి పరిస్థితులు రావాలని మనసారా కోరుకుందాం. బీఆర్ఎస్ పార్టీ కనుక చిత్తశుద్ధి ఉంటే ఒక్కనాడు కూడా విద్యా వైద్యాన్ని ఉచితంగా ఇవ్వండి అని అడగడం లేదు. వాళ్ళ కాలంలో ఆలోచించలేదు. వైద్యం మొత్తం అబాసు పాలైపోయింది. విద్య ప్రైవేటు పరం చేసిండ్రు. ఏ ఒక్కనాడు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యారంగం పట్ల సమీక్ష జరపలేదు. మొక్కుబడిగా కమిటీలు వేసిండ్రు. ప్రైవేటు వాళ్ళు ఫీజులతో భారీగా నష్టపోయింది. ఈ ప్రభుత్వం ఇటీవలనే ఫీజులకు సంబంధించి ఒక కమిటీని వేయడం జరిగింది. మరి ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ప్రైవేటు ఫీజులు బాగా పెరగడం వల్ల గ్రామీణ పట్టణ ప్రాంత పేదలకు ఇబ్బంది అవుతున్నది. అప్పుల పాలై వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు రైతుల మాదిరిగా. కాబట్టి గ్రామీణ పేదరికం, పట్టణ పేదరికాన్ని నిర్మూలించడం కోసం పేద వర్గాల పిల్లలకు విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి ప్రభుత్వం ఆర్థికంగా సహకరించడం ద్వారా వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి విషయం లోపల, కీలకమైన విషయాల లోపల పేదరికాన్ని ఎట్లా నిర్మూలించాలి, ఉపాధి ఎట్లా కల్పించాలి, మిగులు భూములను పేదవాళ్ళకు పంపిణీ ఎలా జరగాలి అనే అంశాల మీద మాట్లాడాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ ఊకజంపుడు ఉపన్యాసాలు చేస్తూ, రోజుకోసారి బెదిరించే ప్రయత్నం చేస్తూ, డామినేటు లొంగ తీసుకొని బ్లాక్ మెయిల్ విధానాలకు పాల్పడుతున్నది. అది ప్రజాస్వామ్యం లోపల ప్రతిపక్షం నిర్వహించే పాత్ర కాదు. ఇప్పటికైనా వాళ్ళ మనసు మార్చుకోవాలని, వాళ్ళ విధానాన్ని మార్చుకొని ప్రజల బాటలో నడవాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను.